ప్రైజ్ ది లార్డ్ అందరికీ. వెల్కమ్ టు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్. ఈరోజు మనం కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే బైబిల్లో ఉన్నటువంటివి. చాలామంది అంత్యకాలము ఒక్కటే లేకపోతే అంతం చాలామంది అంత్యకాలము ఒకటే అంతము ఒకటే అని అనుకుంటారు, కానీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉంటున్నటువంటి ఈ 21st సెంచరీలో అక్కడ వచ్చిన తర్వాత 2000 సంవత్సరాలు గతించిపోయాయి కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి జరగబోతుందని తెలుస్తుంది. అలాగే ప్రతి 2000 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మనకి ఈ భూమి మీద ఆదాం పుట్టిన తర్వాత అతను చేసిన ఆదాము అవ్వ చేసిన యొక్క పాపం వల్ల మనిషికి ఏదైతే ఈ మరణం అనే శాపం వచ్చిందో, దాని తర్వాత 2 సంవత్సరాలకి నోవాహు వరదలు రావడం అనేది నోవాహు కాలంలో చూస్తాం. దానికి మళ్ళీ నోవాహు గారికి అబ్రహాం గారికి మనం చూసుకున్నట్టయితే అది కూడా 2000 సంవత్సరాలు ఉంటుంది. అలాగే అబ్రహాం నుంచి మళ్ళీ మనం మెస్సయ్య యేసయ్య వచ్చేంత వరకు ఆ కాలాన్ని కూడా లెక్కిస్తే అది కూడా 2000 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ యేసయ్య చనిపోయి మళ్ళీ పునరుత్థానుడైన తర్వాత ఇప్పుడు వరకు కూడా మనం లెక్క చూసుకుంటే మళ్ళీ 2000 సంవత్సరాలు గతించిపోయాయి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ టైం అనేది ఏదో ఒక సూచకమైన కార్యాలు అనేవి జరుగుతుంటాయి. కానీ ఈ ప్రపంచం అంతమైపోవడం కానీ లేదా ఈ విశ్వం మొత్తం కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఏ క్షణాన్నైనా దేవుడి యొక్క రెండవ రాకడ మనకు ఉండొచ్చు. ఎందుకంటే మెసేజ్ వచ్చి 2000 సంవత్సరాలు పూర్తయిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిరీక్షణ కలిగి వీలైనంత మట్టుకు మంచిగా జీవిస్తూ ఆయన కొరకు నిరీక్షిస్తే మనం మరణించిన తర్వాత రెండవ మరణం ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం తప్పించుకోవచ్చు. అక్కడ రెండోసారి మరణించిన వాళ్ళకి ఏమవుతుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. సో అలాంటి యాతనగా ఉండేటువంటి మరణం, రెండవ మరణం ఏదైతే ఉంటుందో జీసస్ క్రైస్తుని తెలుసుకోవడం ద్వారా, ఆయన్ని అనుసరించి ఆయన మార్గాల్లో నడవడం ద్వారా దాన్ని మనం తప్పించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి తిరిగి ఆయన వైపు చూసుకున్నట్టయితే ఆయన మనందరినీ ఆశీర్వదించి తన శాశ్వత రాజ్యమైన పరలోకంలో మనకి చోటుని కల్పిస్తారు. దేవుడు మన ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ జీవితం తర్వాత నెక్స్ట్ మనకు పరలోక రాజ్యంలో ఇవ్వబోతున్నటువంటి అంశాలలో ప్రాముఖ్యంగా మనం ఈ గ్రంథంలో చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం తెలుసుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిందియో నిత్యమైనదియోనైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇప్పుడు పరలోకంలో కూడా మనం ఇక్కడ భూలోకంలో ఉన్నది శిథిలమైపోయినా సరే పరలోకంలో మనకంటూ నిత్యమైనదిగా ఒక కట్టడను ఆయన మన కొరకు ఉంచారని దీని యొక్క అర్థం. అలాగే పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏదంటే రెవల్యూషన్ చాప్టర్ 21:4 ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్టయితే ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇదంతా యోహాను గారికి పట్మస్ ద్వీపంలో ఆయన ఏదైతే దివ్య దృష్టిలాగా చూపించారో, లేదంటే పరలోకంలో ఎలా ఉంటుంది ఏటి ఉంటుంది అని చూపించారో ఆ యొక్క యోహాను గారు పట్మస్ ద్వీపంలో ఉండి వ్రాసినటువంటి గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. అంతేకాకుండా యోహాను గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్టయితే మీరు నా నామంన దేనిని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచబడేటకై దానిని చేతును. యేసయ్య నామంలో మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసి చూడండి. ఎటువంటి అనారోగ్యమైనా సరే మనకు ఆరోగ్యంగా మారడానికి
అనుకూలిస్తుంది అన్నమాట. కాబట్టి ఇది నేను చెప్పింది కాదు, లేదా ఎవరో పాస్టర్లో చెప్పింది కాదు. బైబిల్ గ్రంథంలో స్వయంగా దేవుడే రాయిపించినటువంటి మాట ఇది. యేసయ్య నామంకి అంత మహిమ ఉంది కాబట్టి మనం ప్రార్థన చేయుచున్నప్పుడల్లా అది ముందు మనం పొంది ఉన్నామని నమ్మి యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఈ 3 విషయాలు కూడా పరలోక రాజ్యంలో మనకి ఆయన ఇవ్వబోయేటటువంటి మాటలు. కాబట్టి ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకొని ఎవరైతే ఇప్పటి వరకు మారు మనసు పొంది ఇంకా ఆయనను సందేహిస్తున్నారో వాళ్ళందరూ కూడా రోజు బైబిల్ గ్రంథం చదివి అందులో విషయాలు సత్యాలను తెలుసుకోవాలని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. ఈ చిన్న వాక్యం దేవుడి వినికిడిలో దీవించును గాక. ఆమేన్.